Hi everyone, welcome back to Computer Science with Anil. Today I am going to teach about functions, how to create functions in Python. పైథాన్లో మనం ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అని కూడా అనొచ్చు, బట్ ఇక్కడ నార్మల్గా ప్రోగ్రాంలో మనము ఫంక్షన్స్ డైరెక్ట్గా డిక్లేర్ చేస్తే వాటిని ఫంక్షన్స్ అంటాము. క్లాస్ డిక్లేర్ చేసి క్లాస్ లోపల ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో కనుక మనం ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తే వాటిని మెథడ్స్ అంటాం అనమాట. ఓకే, కొన్ని ఫంక్షన్స్ని ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. ఫంక్షన్స్ని యూజ్ చేసి నేను విడిగా ప్రీవియస్గా ఒక ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ చూసాము. ఇప్పుడు నేను ఫంక్షన్స్ యూజ్ చేసి మల్టిపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేను చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఈ 3 ఆపరేషన్స్ నేను సింగిల్ ప్రోగ్రామ్లో పర్ఫామ్ చేస్తా బై యూజింగ్ ఫంక్షన్స్. ఓకే, మన ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేయాలంటే డిఈఎఫ్ డెఫినిషన్ అనే ట్యాగ్, ప్రీ డిఫైన్ ట్యాగ్ యూజ్ చేయాలన్నమాట. డిఈఎఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్, సింటాక్స్ వచ్చేసి డిఈఎఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్ అనమాట. ఫంక్షన్ నేమ్ అనేది మన ఇష్టం, యూజర్ డిఫైన్డ్, మనం ఇష్టం వచ్చింది వచ్చుకోవచ్చు. నేను ఎడిషన్ చేస్తా కాబట్టి ఫస్ట్ యాడ్ అనే ఫంక్షన్ని డిక్లేర్ చేశాను, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ రాసిన తర్వాత కోలన్ ఎంటర్ చేసి ఇప్పుడు దీని లోపల ఈ ఫంక్షన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాలి. ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. అంటే ఈ యాడ్ అనే ఫంక్షన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని మనం ఎంటర్ చేయాలంటే ట్యాబ్ స్పేస్ ఇచ్చి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని ఎంటర్ చేయాలి. లేదు మనం ఫస్ట్ నుంచి ఎంటర్ చేసామనుకోండి, అవి కూడా ఫంక్షన్కి సంబంధం లేకుండా వేరే లైన్స్ కింద యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి యాడ్ అనే ఫంక్షన్లో మనం రాసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ట్యాబ్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ వాల్యూస్ ఇస్తున్నాను, ఇన్పుట్ రీడ్ చేయమంటాను, ఎంటర్ ఏ వాల్యూ ఫర్ ఎడిషన్, ఫర్ యాడ్, ఫర్ సమ్ అని పెడదాం, ఫర్ సమ్. ఓకేనా, ఒక వాల్యూని ఎంటర్ చేయమని చెప్పాము దేనికోసం, ఎడిషన్ కోసం. అండ్ ఫర్ సమ్ ఎంటర్ బి వాల్యూ ఫర్ సమ్, ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ ట్యాబ్ స్పేస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి కామా సిని ప్రింట్ చేశాను. ఇక్కడతో ఈ ఫంక్షన్ క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ డిఎఫ్ స్టార్టింగ్ నుంచి, ఈ లైన్ స్టార్టింగ్ నుంచి మన కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. డిఎఫ్ సబ్ట్రాక్షన్ చేస్తాను నేను, కోలన్ ఎంటర్ చేసి ఈ స్టేట్మెంట్స్ అన్నింటిని కూడా సేమ్ స్టేట్మెంట్స్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ ఏ వాల్యూ ఫర్ సబ్ట్రాక్షన్, బి వాల్యూ ఫర్ సబ్ట్రాక్షన్, ఏ మైనస్ బి, సిని సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా, సీన్ ప్రింట్ చేస్తాను. సేమ్ మల్టిప్లికేషన్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ మల్టిప్లికేషన్, జస్ట్ MUL అని రాస్తాను. ఇన్పుట్ ఏ వాల్యూ ఫర్ ప్రొడక్ట్. చూడండి, ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ సింగిల్ ప్రోగ్రామ్లో క్రియేట్ చేయొచ్చు. ప్రీవియస్గా అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఏదైనా ఒక్కటే మనం చేసేదానికి ఉండేది నార్మల్ పేజ్లో అయితే. బట్ ఇక్కడ మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం వల్ల ఒక్కొక్క లాజిక్ ఒక్కొక్క ఫంక్షన్లో రాస్తున్నాం. ఓకే, మల్టిప్లికేషన్ చేసాం, ఎడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి సి ప్రింట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఓవరాల్గా 3 ఫంక్షన్స్ని క్రియేట్ చేశాను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. దీని లోపల స్టేట్మెంట్స్ మాత్రం ట్యాబ్ స్పేస్ ఇచ్చాను ఎవ్రీ స్టేట్మెంట్కి. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎడిషన్ అనే ఫంక్షన్కి సంబంధించినవి, ఈ స్టేట్మెంట్స్ అన్ని సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్కి సంబంధించినవి, ఈ మల్టిప్లికేషన్, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా దీస్ స్టేట్మెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు మల్టిప్లికేషన్. సో నౌ ఐ హ్యావ్ టు కాల్ ద ఎవ్రీ ఫంక్షన్. ఇప్పుడు వాటిని డైరెక్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ నేను సేవ్ చేస్తున్నాను. ఫంక్షన్ FUN ఫంక్షన్ డాట్ PY అని నేను సేవ్ చేశాను, 1C అని.
ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, పైథాన్ స్పేస్ ముందు మనం లొకేషన్లోకి వెళ్ళాలి కదా, d:/cd స్పేస్ పైథాన్ వెళ్ళాను. ఇప్పుడు ఇంటర్ప్రిటర్ నేమ్ ఇవ్వాలి, పైథాన్ స్పేస్ ఫంక్షన్ డాట్ పై. ఎగ్జిక్యూట్ అయింది, బట్ అవుట్పుట్ రాలేదు. రీజన్ ఏంటి? ఈ ఫంక్షన్స్ మనం కాల్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎడిషన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను, యాడ్ ఆఫ్ అని, జస్ట్ మళ్ళీ సబ్ ఆఫ్ అని కాల్ చేస్తాం. ఎవ్రీ ఫంక్షన్ మనం కాల్ చేస్తేనే అవుట్పుట్ అనేది వస్తుంది. అలాగే మల్టిప్లికేషన్ ఫంక్షన్ నేమ్ని కాల్ చేసి జస్ట్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ అంతే, మన ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, సేమ్ ప్రోగ్రామ్ నేను మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, ఎంటర్ ఏ వాల్యూ ఫర్ సమ్ 5 ఇచ్చాను, ఎంటర్ బి వాల్యూ ఫర్ సమ్ 23 ఇచ్చాను, సమ్ ఆఫ్ ఏ అండ్ బి 28 వచ్చింది. సబ్ట్రాక్షన్ ఏ వాల్యూ 56 ఇచ్చాను, బి వాల్యూ 45 ఇచ్చాను, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ బి 11, అండ్ ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ చేయడానికి 3 ఇచ్చాను, ఏ వాల్యూ, బి వాల్యూ 5 ఇచ్చాను. చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి 15. ఇలాగా అంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ఫంక్షన్స్ కాల్ చేస్తే అన్నిటిని మనం ఇలా కాల్ చేస్తే అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాగా క్రియేట్ చేయొచ్చు. లేదా ఇంకొకటి ఏం చేయొచ్చు, త్రూ ఫంక్షన్స్ ద్వారా మనం ఆర్గ్యుమెంట్స్ని పంపించవచ్చు. ఇప్పుడు ఇదేంటిది? జస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం ఇంకో ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ప్రోగ్రామ్ కింద మనం ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇది విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ పారామీటర్స్ ఆర్ వేరియబుల్స్. ఏ బి అనే వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. నేను డైరెక్ట్గా ఈ వాల్యూస్ని ఇక్కడ రీడ్ చేసుకోకుండా ఫంక్షన్లోంచి పంపిస్తాను. అప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఏ కామా బి అని రాస్తాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు చూడండి, అప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ ఏ ఏ ఏ వాల్యూస్ వచ్చేసి 12, 3. ఇంకొక విధంగా దీన్ని కాల్ బై వాల్యూ అని కూడా అనొచ్చు. కాల్ బై వాల్యూ కింద రాయొచ్చు ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్, ఆర్ కాలింగ్ ఆ ఫంక్షన్ కాలింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా జస్ట్ నేను ఏ కామా బి ఎంటర్ చేస్తాను, ఏ కామా బి, అండ్ ఇక్కడ కూడా నేను ఏ కామా బిని కాల్ చేశాను. దీంట్లో డైరెక్ట్గా మనం వాల్యూస్ ఇవ్వాలి. ఏ వాల్యూ 25 ఇస్తున్నాను, కామా బి వాల్యూ 13 ఇస్తున్నాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి ఏ వాల్యూ 5 ఇస్తున్నాను, బి వాల్యూ 6 ఇస్తున్నాను. సేవ్ చేస్తాను. అంటే డిఫాల్ట్ వాల్యూస్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, లేదా ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని కూడా మనం కాల్ చేయొచ్చు అనమాట. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ జరిగి వచ్చింది. ఏంటిది? ఈ ప్రోగ్రామ్ నేను 2 ప్రోగ్రామ్స్ మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాలింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నార్మల్గా ఫంక్షన్స్ కాల్ చేయడం కూడా 2 ప్రోగ్రామ్స్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫంక్షన్స్ క్రియేట్ చేయడం చూసాం, ప్లస్ ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసి ఇప్పుడు ఫంక్షన్లో నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను, ఏ కామా బి. ఇప్పుడు దీని వాల్యూ, ఏ వాల్యూ 12, బి వాల్యూ 3. ఓకేనా? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ నేను తీసేస్తున్నాను, తీసేసి రిటర్న్ సిని రిటర్న్ చేశాను. సిని రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ మనం అప్పుడు ఏం చేయాలి? సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ కాల్ చేసి ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవాలి, ఎస్ని ప్రింట్ చేయాలి. రీజన్ ఏంటి? ఇక్కడ మనం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్ అన్నాం. ఇక్కడ మనం ప్రింట్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వచ్చే వాల్యూని ఎస్లో స్టోర్ చేసాం. ఆ ఎస్లో స్టోర్ అయిన వాల్యూని మనం ఇక్కడ సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పి ఎస్ని ప్రింట్ చేసాం. దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి అలా ప్రింట్ అయింది. సమ్ ఆఫ్ 15 ప్రింట్ అయింది, సబ్ట్రాక్షన్ ప్రింట్ అయింది. కావాలంటే వాల్యూస్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ వాల్యూస్ అనుకోండి, 10 ప్లస్ 3 13 కదా, దట్ 15 ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి 13 ప్రింట్ అవుతుంది. చూసారా? ఇదన్నమాట 13 చేంజ్ అయింది. చూసారా?
ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్, డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చేసాం. ఓకేనా. ఫంక్షన్ కాలింగ్ విత్ కాల్ బై వాల్యూ, దానికి కూడా మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ డైరెక్ట్గా వాల్యూస్ని యూస్ చేసి మనం ఫంక్షన్ కాల్ చేస్తాం, డైరెక్ట్ వాల్యూస్ని పంపిస్తున్నాం. అదే కాలింగ్ విత్ రిఫరెన్స్ అంటే, కాల్ బై రిఫరెన్స్ అంటే అప్పుడు ఏం చేస్తాము, a ఈజ్ ఈక్వల్ టు 12, b ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి అప్పుడు సబ్ట్రాక్షన్లోకి a కామా b అని చెప్తాం. అప్పుడు చూడండి, చూసారా 7, సబ్ట్రాక్షన్ ఆన్సర్ అనేది 7, 12 మైనస్ 5 7. ఇప్పుడు ఏంటి, ఏబి వాల్యూస్ని యూస్ చేసి సబ్ట్రాక్షన్లో కాల్ చేస్తున్నాం. కాల్ బై రెఫరెన్స్, ఏ వాల్యూ 12, బి వాల్యూ 5, అంటే 12 యొక్క రెఫరెన్స్ ఏంటి ఏ, 5 యొక్క రెఫరెన్స్ ఏంటి బి. అంటే డైరెక్ట్గా రెఫరెన్సెస్ యూస్ చేసి మనం ఫంక్షన్ కాల్ చేస్తాము. కాల్ బై రెఫరెన్స్, కాల్ బై వాల్యూ. ఓకే. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. అంటే ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మొత్తం మనం ఇలా కవర్ చేసాం అనమాట. ఇలాగ మనం పైథాన్ ప్రోగ్రామ్స్లో ఈజీగా ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. విత్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసి మనం ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసి చేయొచ్చు, విత్ రిటర్న్ టైప్ యూసేజ్ చేయొచ్చు, లేకపోతే వితౌట్ రిటర్న్ టైప్ యూసేజ్ కూడా చేయొచ్చు. బట్ మీరు రిటర్న్ టైప్ యూస్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా మనం అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది రాయాలన్నమాట. వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి అది విడిగా వేరే వేరియబుల్లో స్టోర్ చేసి ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం ప్రింట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు డైరెక్ట్గా మీరు అక్కడే అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తే నో ప్రాబ్లం, రిటర్న్ టైప్ లేకుండా. బట్ మనం ఆ బల్క్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు మాత్రం రిటర్న్ టైపే రాస్తాం. ఎందుకంటే ఒక్క ఫంక్షన్ మల్టిపుల్ ప్లేసెస్లో మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు రిటర్న్ టైప్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని మనం అక్కడ స్టోర్ చేసుకుని మనకు కావాల్సిన లాజిక్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది ఫంక్షన్స్ టాపిక్ పైథాన్లో. ఓకే, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో హౌ టు క్రియేట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, దాని గురించి చూద్దాం. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ ప్రోగ్రామ్స్లోనే మెథడ్స్ని క్రియేట్ చేయడం. సేమ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్నే క్లాస్ లోపల క్రియేట్ చేస్తే వాటిని మెథడ్స్ అంటారు అనమాట. యాక్చువల్గా జావాలో వాటిని స్టార్టింగ్ నుంచి మనం మెథడ్స్ అంటాం. అక్కడ వాయిడ్ కానీ లేకపోతే డేటా టైప్స్ ఏదైనా సరే, ఇంట్, ఫ్లోట్ అనే డేటా టైప్స్ యూజ్ చేసి మెథడ్స్ని మనం క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ పైథాన్లో మాత్రం డిఈఎఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎక్స్ప్లెనేషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రీవియస్ సింపుల్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయడం కూడా నేను ఐకార్డ్లో ఇస్తాను, మీరు చూడకపోతే అది కూడా చూడండి. ఈ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ నా వీడియో నోటిఫికేషన్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రోజుకొక వీడియో కంపల్సరీ మీరు చూడండి. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్ అయినా సరే, దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.